హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు కమ్మనైన సాంబార్ రైస్ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ఇష్టంగాను తింటారండి. ఇక్కడ 1 గ్లాస్ ఎర్ర కందిపప్పు తీసుకోవాలండి. హాఫ్ గ్లాస్ నార్మల్ కందిపప్పు తీసుకోవాలండి. నెక్స్ట్ 1 ½ గ్లాస్ రైస్ తీసుకోవాలండి. ఇవి 2 బాగా కడిగేసి నీళ్ళు వేసి ఒక 2 అవర్స్ నానబెట్టాలండి. ఎందుకంటే ఇట్లా 2 అవర్స్ నానబెడితేనేనండి ఈ డిష్ వచ్చేసి 30 మినిట్స్లో అయిపోతుందండి ఈ సాంబార్ రైస్. అందుకేనండి 2 అవర్స్ నానబెట్టాలా. నెక్స్ట్ చింతపండు కూడాను అప్పుడే నానబెట్టుకునేసేయాలండి. నెక్స్ట్ కుక్కర్లో మనం నానబెట్టుకున్న కందిపప్పు రైసు దీంట్లో వేసేసి నేను వచ్చి ఈ గ్లాస్లో రైస్ కానీ కందిపప్పు కానీ తీసుకున్నాను కాబట్టి దానికి తగినంత వాటర్ తీసుకునిండానండి. మీరు చిన్న గ్లాస్ అంటే చిన్న గ్లాస్ తీసుకోవచ్చండి. పెద్ద గ్లాస్ అంటే ఆ పెద్ద గ్లాస్లో మీరు ఎంతైతే వాటర్ వేస్తారో ఆ వాటర్ వేయాలండి. వేసేసి ఒక 2 విజిల్స్ చాలండి. ఇప్పుడు ఈ కుక్కరు ఒక పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి మనము విజిల్ కోసం వెయిట్ చేయాలండి. విజిల్ వచ్చేంత లోపల మనం ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటామండి. ఆయిల్ వేసుకుని సాసులు, జీలకర్ర, తెల్లగడ్డ, ఒకే ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నానండి. ఎందుకంటే మేమేం కారం ఎక్కువ తినము. మీరేమైనా కారం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై కావాలండి. నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మళ్ళా కావాలంటే టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడు అవన్నీ ఫ్రై కావాలి కాబట్టి ఒక 5 సెకండ్స్ అండి పెట్టి తీసేయాలండి. పెట్టి తీసేసి బాగా కలిపేసి నెక్స్ట్ టమాటాలు వేసి బాగా కలిపి అప్పుడే కరివేపాకు కూడా వేసేసేయాలండి. కరివేపాకు కూడా వేసేసి బాగా కలిపేసి ఒక 5 సెకండ్స్ మూత పెట్టి తీయాలండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు దగ్గరే ఉండి చేయాలండి, లేకపోతే కిందంతా ఉండేది మాడిపోతుంది. ఇప్పుడు అంతాను బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసుకునిండానండి. మీరు కావాలంటే మీకు టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపలే పక్కన కుక్కర్ పెట్టినాం కదా, అప్పుడే విజిల్స్ వచ్చేసిందండి. 2 విజిల్స్ వచ్చేసిందండి. నేను అది ఆఫ్ చేసేసినాను. ఇక్కడ ఈ మసాలా అంతా కూడాను బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండు నీళ్లు దీంట్లో వేసి బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఈ మసాలాను ఈ నీళ్లు అంతాను బాగా ఉడికిపోయిందండి. నేను టేస్ట్ చేసి చూసినానండి. ఇక్కడ చింతపండు కొంచెం పులుపుగా ఎక్కువగా ఉండిండేనండి. అందుకే నేను ఇంకొంచెం నీళ్ళు వేసి ఇవన్నీను మళ్ళాకి బాగా మరగాలండి. ఇక్కడ కందిపప్పు మనము ఉడకనిచ్చినాం కదండి, ఆ కుక్కర్ అయితే కూల్ అయిపోయిందండి. అంటే మనం ఇంకా ఓపెన్ చేయొచ్చండి ఆ కుక్కరు. ఇప్పుడు ఈ మసాలా కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆ కుక్కర్ ఓపెన్ చేసి చూస్తామండి. అన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయండి. ఆ పప్పు మనం వేసిండే కందిపప్పు కూడాను బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఏమంటే అన్నం కూడాను అంత మెత్తగా కాదండి, కరెక్ట్గా అవుతుందండి. మీరు చూస్తే కన్నా అసలు కందిపప్పు ఉందా లేదా అని అనిపిస్తుందండి, అంత బాగా ఉడికిపోయిందండి. ఇట్లా రావాలంటే 2 విజిల్స్ వస్తే చాలండి. 3 విజిల్స్ 4 విజిల్స్ పెడితే కన్నా అంత మెత్తగా అయిపోయి పొంగల్లాగా అయిపోతుందండి. అందుకేనండి 2 విజిల్స్ చాలండి. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న ఆ సాంబార్ మసాలా అంతాను దీంట్లో వేసేసి బాగా కలపాలండి. మనము రెడీ చేసి పెట్టుకున్న ఆ సాంబార్ మసాలా నీళ్లు అంతాను కొంచెం వేసుకొని కొంచెం పెట్టుకోవచ్చండి. ఎందుకంటే దీంట్లో కలిపినాక మళ్ళాకి ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయినాక ఈ అన్నం అంతాను, అంటే ఈ సాంబార్ మనం రెడీ చేసుకున్న సాంబార్ అన్నం అంతాను గట్టిగా అయిపోయి ఉంటుందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళాకి ఆ నీళ్ళు మనం రెడీ చేసుకున్న సాంబార్ మసాలా నీళ్ళు వేడి చేసుకుని దీంట్లో వేసుకుని కలుపుని తినచ్చండి. ఇప్పుడేమో కొత్తిమీర నెయ్యితో బాగా కలపాలండి. అంతేనండి, చాలా టేస్టీనండి, చాలా బాగుంటుందండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కన్నా ఒక ½ అన్ అవర్లో మనం చేసి ఇచ్చేసేయచ్చండి. ఓకేనండి, ఈ రెసిపీ కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే ఆరోగ్యంగా ఉండండి. బాయ్ అండి.